పురాతన కాలంలో 1872లో చందనవెల్లి కత్వా పైన పర్షియన్ అండ్ ఫ్రెంచ్ నైపుణ్యంతో ఒక ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అక్కడ నుంచి సుమారు 104 కిలోమీటర్లు అంటే 28 పెద్ద చెరువులు, సుమారు ఒక 100 చెరువులు, చిన్న కుంటలన్నీ కూడా నింపి సాగునీరుకు తాగునీరుకు ఉపయోగార్థమై ఉండి ఆ విధంగా చేయడం జరిగింది. ఆ మధ్య కాలంలో ఈ పిరంగి కాలువ మొత్తం కబ్జాలకు గురైంది. అయితే నేను గతంలో 25/2/2022న ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యాలయానికి, ఎస్సీ కార్యాలయానికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మంత్రి శ్రీధర్ గారికి, ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఒక కమిటీ ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చింది ఈ కబ్జాల గురించి. మళ్ళీ నేను 26/7/24న కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు చూస్తే మరి ఇక్కడ ఆదిబట్ల, పటేల్గూడ, మంగళపల్లి ఈ 3 గ్రామాల పర్యంతం మొత్తం ఇప్పుడు చూస్తే అన్ని పైపులు వేసి, అంటే కనీసం ఇరిగేషన్ యాక్ట్ ప్రకారంగా 30 ఫీట్లు ఉండేటువంటి పాటకాలువను దాన్ని నిర్బంధంలో పెట్టి, అంతేకాకుండా బఫర్ జోన్ కూడా రోడ్లు వేసి కంచెలు వేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సహజ సిద్ధంగా పారే నీరును ఆటంకపరిచింది. ఈ ఆటంకాన్ని మనం సరిదిద్దుకోకపోతే, ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రజలు నాయకులమందరం మౌనంగా ఉంటే రాబోయే తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందుకొరకు ఇప్పటికే మన దగ్గర భూములన్నీ డబ్బులున్న వాళ్ళు మన అవసరాలను పరిగణలోనికి తీసుకొని, అంటే మన అవసరాలను సాకుగా తీసుకొని భూములని కొనేసి ఇలాంటి రియల్టర్స్ ఇండ్లు నిర్మాణం చేసిరు. దీనివల్ల ఏమవుతుందంటే భూములు 40% పోయినాయి. ఇక కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది, కొంత రాఖీ ఏరియా ఉంది, ఇంకా మనకు భూమి లేదు. కాబట్టి ఉన్న వాటికైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాటర్ షెడ్లు నిర్మాణం చేసి పాటకాలువల పునరుద్ధరణ, పూటికల తీత ఇవన్నీ చేసాం. ఇప్పుడు ఈ ఉన్న పాటకాలను కూడా మన కళ్ళ ముందల్నే ద్రోహం చేస్తుంటే ఇది రాబోయే తరాలకు రాజకీయ పార్టీలు ద్రోహం చేసినట్టు అవుతుంది. కాబట్టి వెంబడే 3 ప్రాంతాలు చూస్తే పైపులు వేసి హాయిగా ఆయన వెంచర్లకు పోవడానికి సదుపాయం కల్పించుకున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం, ఇప్పుడు హైడ్రా కాదు ముఖ్యం, మొదలిది కనీసం చేవెళ్ళ, రాజేంద్రనగర్, షాద్నగర్, ఇబ్రాహీంపట్నం 3 నియోజకవర్గాలకు సమృద్ధిగా నీళ్ళిచ్చే గంగామ తల్లికి న్యాయం చేయాలంటే దీన్ని అక్రమాలన్నీ తొలగించి మరి దాన్ని సహజ సిద్ధంగా వాన నీరు పోయే విధంగా చూడాలని డిమాండ్.